వెల్కమ్ బ్యాక్. కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క కొండ సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదని విమర్శించారు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ కి శంకుస్థాపన చేశామని, తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతుందని, ప్రభుత్వం ఏర్పడిన 75 రోజుల్లోనే 31,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలియజేశారు. టీఎస్పీఎస్సీని పునరుద్ధరించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలో సుమారు వివిధ శాఖల ద్వారా 258 కోట్లకి ఇప్పుడే శంకుస్థాపన మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. రెండవ విషయం, ధనిక తెలంగాణ రాష్ట్రమని మీరు నేను చెప్పడం కాదు, ఆనాడు ప్రబుద్ధుడే చెప్పాడు ధనిక తెలంగాణ రాష్ట్రమని. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మన నెత్తిన పెట్టి వెళ్లిపోయాడు. ఇందాక మా ఆడబిడ్డలు చెప్పినట్లు 1వ తారీఖు కాదు కదా, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి 15వ తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపే ప్రతి ఉద్యోగస్తుడికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మీ కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన గ్యారంటీ ఇస్తూ అమలు చేస్తూ ముందుకు పోతుంటే, మరి పక్కన ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నచ్చక రకరకాల విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 75-80 రోజులలోనే కోట్లాది రూపాయల యొక్క మరి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ పేదరిక నిర్మూలన కోసం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేదవాళ్లు బస్ ఎక్కాలంటే మరి 1000 రూపాయల రేట్లుండేది. కానీ ఈ రోజు పేదలో ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ 5-6 వేల యొక్క మరి భారం వాళ్ళ మీద పడకుండా తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు పదే మేము ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ప్రజలు మనల్ని నమ్మి అధికారం ఇచ్చారు, అధికార దుర్వినియోగం చేసుకోవద్దు, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మనం అందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల పేరు నిలబెట్టి ఏ తెలంగాణ అయితే మనం ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇచ్చామో ఆ తెలంగాణ అభివృద్ధి దిశగా మనం అందరం కూడా కలిసి అడుగులు ముందుకు వేయాలని వారు చెప్పడం జరుగుతా ఉంది. చెప్పడమే కాకుండా చేతల రూపంలో అడిగిన వెంటనే దేనికంటే దానికి నిధులు ఇస్తూ మరి ఈ రోజు ఇన్ని 260 కోట్ల శంకుస్థాపనలు ఇక్కడ చేశాము అనంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల, మన మీద ఉన్న అభిమానం వల్ల, మరి అభివృద్ధి మీద ఉన్న ఆకాంక్ష వల్ల అని చెప్పి నేను గర్వంగా